హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ఈ మధ్య కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మేడం, ఇది ఎవరికి చేయాలి, మేము చేపించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎగ్ ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి, అంటే ఎగ్స్ తీసి ఫ్రీజర్లో పెడతారా, ఏం చేస్తారు? సో నార్మల్గా మనకి వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గడం అనేది సహజము. అండ్ ఇది ఎగ్ నంబర్ పూర్తిగా తగ్గిపోయినప్పుడు ముట్టాగిపోయి మెనోపాజ్ అనేది వస్తుంది. సో ఎగ్ నంబర్ అనేది వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే పెళ్ళి అనేది డిలే చేసుకోవాలి లేదా ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవాలి అని అనుకుంటున్నారో, చిన్న వయసులోనే వాళ్ళ ఎగ్స్ వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా చేస్తే దాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాం. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది సోషల్ రీజన్స్ వల్ల చేయొచ్చు. అంటే ఇప్పుడే మ్యారేజ్ వద్దు అనుకున్న వాళ్ళు, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేదా వాళ్ళకి కెరియర్లో జాబ్ అది రావాలి, సెటిల్ అవ్వాలి అని పోస్ట్పోన్మెంట్ వల్ల అవ్వచ్చు, లేదా పార్ట్నర్ అప్పుడే దొరకలేదు అని అవ్వచ్చు. సో ఏ రీజన్ వల్ల మనము పోస్ట్పోన్ చేయాలి అని అనుకున్నా ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మనము ఎగ్స్ని స్టోర్ చేసుకొని ఉంటే దాన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాం. బట్ ఇలా కాకుండా వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంకి మనం సర్జరీ చేస్తున్నాము, లేదా వాళ్ళకి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఎగ్స్ తగ్గుతాయని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనం ముందే ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తాం, మామూలుగా పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి అండాశయంలో ఉన్న ఫాలికల్స్ అన్నీ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక సర్టన్ సైజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మత్తిచ్చి ఎగ్స్ తీసి ఆ ఎగ్స్ని మనము లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తాం. సో లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం వల్ల ఆ ఏజ్లో ఆ ఎగ్స్ ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఫ్యూచర్లో మనకు ఎప్పుడైతే ఆ ఎగ్స్ వాడాలని అనుకుంటున్నామో దాన్ని వార్మ్ చేసి రూమ్ టెంపరేచర్కి తెచ్చుకొని ఆ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది అందించడానికి అవకాశం ఉంది. సో 25-30 ఇయర్స్ లోపలే మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే 40 ఇయర్స్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి ఆ ఎగ్స్ వాడినప్పుడు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అదే వాళ్ళు డైరెక్ట్గా 40 ఇయర్స్లో మాకు ప్రెగ్నెన్సీ కావాలి అని వస్తే, ఒకటి ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుంది, రెండోది ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది, మూడోది ఆ ఎగ్స్ వాడినప్పుడు అవయవ లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం కూడా పెరుగుతుంది. సో వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాము. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయాలి, ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు, బట్ లేటర్ డేట్లో అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అని భయపడుతున్నారో, ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అండ్ మీకు అది ఎంతవరకు ఫీజిబుల్ అనేది తెలుసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.